హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ భేటీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈసారి కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేటర్లు కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలపై మేయర్కు ప్రశ్నలు సమర్పించారు. మొత్తంగా కౌన్సిల్ సమావేశంలో చర్చకు 21 ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల లీడర్లు కార్పొరేటర్స్ కు దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ భేటీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూసిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరగబోతుంది. అయితే ఏదైతే ఈ టర్మ్ సంబంధించిన చివరి బడ్జెట్ ఇదే కావడంతో డిసెంబర్ లో మళ్ళీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ బడ్జెట్ కి చివరి చర్చ ఇదే జరగబోతుంది కౌన్సిల్ సమావేశంలో. దీనికి సంబంధించి ఇప్పటికే 8,440 కోట్ల రూపాయలకు సంబంధించి 2025-26 వార్షిక బడ్జెట్ ని ఇప్పటికే ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దానిపైన చర్చ కూడా జరగబోతోంది. అయితే ఈసారి చాలా వాడివేడిగా ఈ సభ అయితే జరగబోతోంది. గతంతో పోలిస్తే భిన్నంగా ఈసారి సభ అయితే ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మేయర్ డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజీనామా చేయాలి అనే దానిపైన ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ బడ్జెట్ ఈ చర్చలో ఏదైతుందో మొత్తం ఈ చర్చకు సంబంధించి 125 ప్రశ్నలు మొత్తం కార్పొరేటర్లంతా కూడా తమ పరిధిలో 125 ప్రశ్నలు ఇవ్వగా అందులో కేవలం 21 ప్రశ్నలు మాత్రమే చూస్ చేసుకోవడం జరిగింది. వీటిలో కూడా ఎక్కువ కూడా రోడ్ల నిర్వహణ, మరొకవైపు వీధి లైట్లకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో గత కౌన్సిల్ సమావేశంలో కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వీటిపైన ప్రధాన చర్చ అయితే కొనసాగుతుంది. ఉదయం మార్నింగ్ టైం అంతా కూడా అంటే ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత మేయర్ ప్రసంగం ఉంటుంది. మేయర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ ని మేయర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మేయర్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన కొద్దిసేపు చర్చ అనేది ఉంటుంది. అంటే ఇందులో దేనికి ఎక్కువ కేటాయించడం జరిగింది, ఎంత మొత్తం కేటాయించడం జరిగింది అనే దానిపైన ఈ చర్చ కొనసాగుతుంది. ఈ చర్చ కొనసాగిన తర్వాత మధ్యాహ్నం సమయంలో అంటే లంచ్ తర్వాత కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అసలు చర్చ అయితే ప్రారంభం కాబోతుంది. ఆ చర్చ పూర్తి స్థాయిలో అయితే ఎక్కువ కూడా సమస్యలు ఏవైతున్నాయో వాటిపైనే ఎత్తి చూపించేందుకు ఇటు కార్పొరేటర్లు ఎత్తి సిద్ధమవడం జరిగింది. అయితే ఈసారి కార్పొరేటర్లు అంతా కూడా తమ అధినేతలతో కూడా పూర్తి స్థాయిలో భేటీ అవ్వడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఇటు కార్పొరేటర్లు అంతా కూడా భేటీ అవ్వడం జరిగింది. సభలో అంటే ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏ విధంగా వ్యవహరించాలో అదే సమయంలో ఇటు మేయర్ డిప్యూటీ మేయర్ ని కార్నర్ చేస్తూ కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే కార్పొరేటర్లకు సూచించడం జరిగింది. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ఉదయం సమయంలో ఇటు పొన్నం ప్రభాకర్ ను కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటి కూడా వివరించడం జరిగింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విషయంలో మాత్రం మేయర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీకి బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో మొత్తం 4 ఏళ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనేది జిహెచ్ఎంసీ నిబంధనలు ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఈ రోజు సభలో అలాంటిది ఏమీ ఉండదంటూ కూడా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కేవలం సమస్యలు అనే అంశంపై మాత్రమే ఈ రోజు చర్చ మొత్తం కూడా కొనసాగబోతుంది. చూసిన రైట్ రామకృష్ణ.